వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం 6th, 7th, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ 6th క్లాస్. వర్ణమాల మే కితనే అక్షర్ హోతే హై. వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 52 అన్నమాట. సంయుక్త అక్షర్ కితనే హై. వర్ణమాలలో సంయుక్త అక్షరాలు ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. అవి ఏంటంటే క్ష, త్ర, జ్ఞ ఔర్ శ్ర అన్నమాట. క్ష అక్షర్ కైసా బంటా హై. క్ష అనేటటువంటి అక్షరం ఎలా ఏర్పడుతుంది అంటే ఎక్ ప్లస్ ష కలిపితే క్ష అవుతుంది అనమాట. ఎత్ ప్లస్ రా ఈ రెండు కలిపితే ఏమవుతుంది అంటే త్ర. జ్ఞ కిన్ 2 అక్షరం సే బంతా హై. జ్ఞ అనేటటువంటి అక్షరం ఏ 2 అక్షరాల కలయికతో ఏర్పడుతుంది అంటే ఎజ్ ప్లస్ ఈని అనమాట. శ్ర కైసే బంతా హై అంటే ఎస్ ప్లస్ రా అనమాట. మెలికి స ప్లస్ రా కలిపితే 2 శ్ర అవుతుంది. స్వర్ కితనే అక్షర్ హోతే హై. స్వర్ అంటే అచ్చులు. అచ్చులు ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 11. వ్యంజన్ కితనే అక్షర్ హోతే హై. వ్యంజన్ అంటే హల్లులు. హల్లులు ఎన్ని ఉంటాయంటే 33. అయోగ్వాహ్ కితనే అక్షర్ వే క్యా హై. అయోగ్వాహ్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే 2. అవి ఏంటంటే అమ్, అహ ఈ రెండు కూడా స్వర్ కాదు వ్యంజన్ కాదు అయోగ్వాహ్లోకి వస్తాయన్నమాట. అనుస్వార్ కౌన్సా అక్షర్ హై. అనుస్వార్ ఏ అక్షరము అంటే ఆకు 0 పెడితే అమ్ 0 అనమాట. దాన్ని అనుస్వార్ అంటాం. విసర్గ కౌన్సా అక్షర్ హై. విసర్గతో ఉన్నటువంటి అక్షరం ఏంటంటే ఆహా. అనునాసిక్ కితనే అక్షర్ హోతే హై. అనునాసిక్ అక్షరాలు ఎన్ని అంటే 5. మనకి వ్యంజనంలోకి వచ్చేటప్పటికి కాచేట తప్ప వర్గ 5 వర్గాలు ఉన్నాయి. ఆ 5 వర్గాల్లో 5వ లెటర్ ఏదైతే ఉందో అది అనునాసిక్ అవుతుందన్నమాట. అనునాసిక్ అక్షర్ క్యా హై. అయితే అనునాసిక్ 5 అన్నాము. ఆ అక్షరాలు ఏమేంటంటే ఇన్యా, ఇని, అణ, నా, మాన్. పానీ కైసే బరస్తా హై. వర్షం ఎలా కురుస్తుంది అంటే రిమ్ జిమ్ అని పడుతుంది. చెంచం కౌన్ నచ్చుతా హై. చెంచం అని ఎవరు నాట్యం చేస్తున్నారంటే మోర్ చెంచం అని నాట్యం చేస్తుంది. మేండక్ కైసా బోల్తా హై. కప్ప ఎలా మాట్లాడుతుంది అంటే ఎలా దాని సౌండ్ ఎలా ఉంటుందంటే టర్ 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 అని ఉంటుంది. ఫూలోంకా రస్ పీనే కౌన్ ఆయి. పూల యొక్క రస్ అంటే మకరందాన్ని తీసుకున్నానికి ఎవరు వచ్చారంటే తితలి. తితలి కహాసే ఆయి. తితలి ఎక్కడి నుండి వచ్చిందంటే నీలి గగన్ నుండి వచ్చిందనమాట. రేగిస్తాన్ మే కౌన్సా జాన్వర్ చల్తా హై. ఎడారిలో ఏ జంతువు నడుస్తుంది అంటే ఒంటె. ఋషి మునియోంకా దేశ్ క్యా హై. ఋషులు మునులు ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. కిలౌనే వాళ్ళ క్యా లాయా. కిలౌనే వాళ్ళ బొమ్మలు అమ్మేవాడు ఏం తెచ్చాడు అంటే కిలౌనేస్ తెచ్చాడనమాట. కిలౌనేకే దామ్ క్యా హై. లేకపోతే కితనా హై. బొమ్మల యొక్క విలువ ఎంత అంటే 1 పైసా. ఏక్ పైసా అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పైసా. సింహాసన్ పర్ కౌన్ బైఠా హై. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు అంటే టమాటా కూర్చుంది. 2 మిత్ర కహాసే జా రహే. 2 మిత్రులు ఎక్కడి నుండి వెళ్తున్నారు అంటే అడవిలో నుంచి వెళ్తున్నారు. చిత్ర జన్మదిన్ పర్ క్యా లగానా చాహతీ హై. చిత్ర తన పుట్టినరోజుకి ఏమి నాటాలి అనుకుంటుంది అంటే మొక్కలు. నెక్స్ట్ క్లాస్ 7th. జ్ఞాన్ హమ్కో దీజియే కవితకి కవి కౌన్ హై. జ్ఞాన్ హమ్కో దీజియే అనే కవితను రాసింది ఎవరు అంటే రామ్ నరేష్ త్రిపాఠి. రామ్ నరేష్ త్రిపాఠి కా జీవన్ కాల్ కబ్ హై. రామ్ నరేష్ త్రిపాఠి యొక్క జీవన్ కాల్ ఎప్పుడు అంటే ఎప్పుడు జన్మించాడు ఎప్పుడు మరణించాడు అంటే 1889లో జన్మించారు. 1962లో మరణించారనమాట. ఆనందదాత కౌన్ హై. ఆనందదాత ఎవరు అంటే భగవాన్ అనమాట. ఈర్ష్య క వర్ణ విచ్ఛేద్ లిఖో. ఈర్ష్య అనే పదానికి వర్ణ విచ్ఛేద్ చేయండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది జాగ్రత్తగా వినండి. ఈర్ష్య మనకి విడదీసినప్పుడు దీన్ని వర్ణ విచ్ఛేద్ అక్షరాలను విడదీసినప్పుడు ఈ అలాగే ఉంటుంది. ర్ ప్లస్ ఎష్ ప్లస్ ఐ ప్లస్ ఆ
చివరి దీర్ఘం వచ్చింది ఈర్ష్య అనమాట. ఈ అలాగే ఉంటుంది. రావట్టు షావట్టు మనం ఎలా పలుకుతున్నామో వాటిని అలా విడదీసుకుంటూ రావాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే స్వర్ అక్షరాలకి తిరచీలు ఉండవు. వ్యంజన అక్షరాలన్నిటికీ కూడా తిరచి ఉంటుందన్నమాట. ప్రతి అక్షరానికి ఒక స్వర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇది సంయుక్తాక్షరం. ఈర్ష్య ష్యా అనేది సంయుక్తాక్షరం కాబట్టి ఈ ఒత్తులన్నీ రాసి చివర ఆ దీర్ఘం స్వర వచ్చిందనమాట. ఈ అనేది స్వరే కాబట్టి అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దుర్గుణ్ కా వర్ణ విచ్ఛేద్ కీజియే. దుర్గుణ్ అనే దాన్ని వర్ణ విచ్ఛేద్ చేస్తే ద చూడండి అద్ ప్లస్ ఓ అయితే దు అవుతుంది. తర్వాత అర్ర ఒత్తు, అగ్ ప్లస్ ఆ, అగ్ ప్లస్ ఊ ఊ కదా, అగ్ ప్లస్ ఊ అయితే గు అవుతుంది. అన్ ప్లస్ ఆ అయితే నా అవుతుంది అనమాట. దుర్గుణ్ ఈ రెండు దు ర్ గ్ ఊ న్ ఆ ఇవి మొత్తం కలిపితే దుర్గుణ్ అనేటటువంటి పదం వస్తుందన్నమాట. సేవ కా పర్యాయవాచి క్యా హై. సేవ అనే పదానికి పర్యాయవాచి పదాలు ఏంటంటే ఉపచార్, పరిచర్య. హోషియార్ కౌంత తెలివి గల వాళ్ళు ఎవరు అంటే కవ్వ, కాకి తెలివైంది. జంగల్ మే కౌన్ ఖోజ్ రహీ థీ. అడవిలో ఎవరు వెతుకుతూ ఉన్నారు అంటే లోమడి. దేనికోసం వెతుకుతుంది అంటే ఖానే కే లియే ఆహారం కోసం అనమాట. ఆదివాసీయోంకే నృత్య క్యా హై. ఆదివాసీల యొక్క నృత్యం ఏంటి అంటే ధింసా. అరకు కహా హై. అరకు ప్రాంతం ఎక్కడుంది అంటే విశాఖపట్నం జిల్లామే. ఇక్కడ మనకి చాలామందికి డౌట్ వస్తుంది, ఎందుకంటే విశాఖపట్నం జిల్లా అనేది మనకి టెక్స్ట్లో ఉన్నటువంటి ఆన్సర్ విశాఖపట్నం జిల్లా అనమాట. ఈ మధ్యకాలంలో మనకి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా డివైడ్ చేశారు కాబట్టి ఇది వేరే డిస్ట్రిక్ట్లోకి వెళ్ళింది అన్నట్టుగా తెలిసిందనమాట. అది మీరు చూసుకోండి. అయితే మన టెక్స్ట్ ప్రకారం అయితే ఇది విశాఖపట్నం జిల్లా అనమాట. ఆంధ్ర ఊటీ కిసే కహతే హై అంటే అరకు. అరకుని ఆంధ్ర ఊటీ అని అంటాం. అరకు విశాఖపట్నంకే సే కితనీ దూర్ పర్ హై. అరకు విశాఖపట్నం నుండి ఎంత దూరంలో ఉంది అంటే 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకు మే కౌన్సీ ప్రసిద్ధ గుహాయే హై. అరకులో ఏ గొప్ప గుహలు ఉన్నాయి అంటే బొర్రా గుహాయే, బొర్రా కేవ్స్ అంటాం అన్నమాట. వాటిని బొర్రా గుహలు చాలా ప్రసిద్ధికి ఎక్కినాయి. ఆదివాసియోంకి భాష క్యా హై. ఆదివాసీల యొక్క భాష ఏంటంటే కువి. ధింసా కా ఆరంభ కహా హువా. ధింసా అనే నృత్యం ఎక్కడ ప్రారంభించబడింది అంటే సోంపి అనేటటువంటి గ్రామంలో, సోంపి నామక్ గావ్ మే ఇస్కా ఆరంభ హువా హై. ధింసా కా అర్థ క్యా హై. ధింసా అంటే అర్థం ఏంటంటే కూద్నా ఔర్ జోర్ జోర్ సే కదం హిలానా. ధింసా నృత్య కహా కియా జాతా హై. ఈ ధింసా నృత్యాన్ని ఎక్కడ చేస్తారు అంటే చావడి అనే ప్రాంతంలో చేస్తారనమాట. ఆదివాసీ కిస్ వాద్య యంత్ర కా ఉపయోగ్ కర్తే హై. ఆదివాసీయులు ఏ వాద్య యంత్రాన్ని ఉపయోగిస్తారు అంటే తుడుము అనేటటువంటి వాద్య యంత్రం. ముఖ్య నర్తకో క్యా కహతే హై. ముఖ్య నర్తకుని ఏమంటారు అంటే నాట్కారి అని అంటారు అనమాట. వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు మిగిలిన వాళ్ళంతా. ఆదివాసీ కిస్ దేవికి పూజ కర్తే హై. ఆదివాసీలు ఏ దేవతని పూజిస్తారు అంటే మోదకొండమ్మని పూజిస్తూ ఉంటారు. హమ్ నన్హే బచ్చే కవిత కా కవి కౌన్ హై. హమ్ నన్హే బచ్చే కవిత యొక్క కవి ఎవరు అంటే సోహన్ లాల్ ద్వివేది. ద్వివేది కా జీవన్ కాల్ కబ్ హై అంటే 1906 1988 1906లో జన్మించారు, 88లో మరణించారు. బచ్చే కైసే హై అంటే నాదాన్. పిల్లలు ఎలా ఉన్నారు అంటే నాదాన్ అమాయకులు. ఈమాన్దారీ కా ఫల్ కైసా హోతా హై. నిజాయితీ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే మీఠా. ఈమాన్దారీ కా ఫల్ మీఠా హోతా హై. కుల్హాడి వచన్ బదులు కుల్హాడి అనేది వచన్ మారిస్తే కుల్హాడియా అనమాట, స్త్రీలింగ్ ఇది. బచ్చే వర్ణ విచ్ఛేద్ కీజియే. బచ్చే అనే పదాన్ని వర్ణ విచ్ఛేద్ చేస్తే బా, ఒబ్బ ప్లస్ ఆ అయితే బా చ్. రెండు చాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు చాలు తెరచి వాళ్ళు ఏత్వం ఉంది కాబట్టి ఏ అనమాట. బచ్చే ఒబ్బ ప్లస్ ఆ ప్లస్ హెచ్ ప్లస్ ఏ బచ్చే అవుతుంది. అధ్యాపక్ స్త్రీలింగ క్యా హై. అధ్యాపక్కి స్త్రీలింగ పదం ఏంటంటే అధ్యాపిక. ప్రధానాధ్యాపక్ వర్ణ విచ్ఛేద్ లిఖో. ప్రధానాధ్యాపక్ అనేదాన్ని వర్ణ విచ్ఛేద్ చేస్తే ఇవి కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. చేసేటప్పుడు ఒక్కొక్క లెటర్ మనం విడదీసుకుంటూ చేసుకుంటూ రావాలి. అన్ని లెటర్స్ వచ్చినాయో లేదో చూసుకోవాలి. ఉప్పు ప్లస్ రా ప్లస్ ఆ అయితే ప్రా అవుతుంది. ఎద్ ప్లస్ ఆ అయితే ధా అవుతుంది. అన్ ప్లస్ ఆ అయితే నా అవుతుంది. అట్లాగే ధాస్ హాఫ్ లెటర్ రాయాలి, తర్వాత యా హాఫ్ లెటర్ రాయాలి, ఆ దీర్ఘం రాయాలన్నమాట. ధ్యా అయిపోయింది. ఉప్పు ప్లస్ ఆ తర్వాత అక్క ప్లస్ ఆ. ఒక్కొక్క లెటర్ మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు
మనకి ఇది చాలా పెద్దగా వస్తుందన్నమాట ప్రధానాధ్యాపక్ అనేది. సర్కారీ విలోమ శబ్ద క్యా హై? సర్కారీ గవర్నమెంట్, దానికి విలోమ శబ్దం ఏంటంటే గైర్ సర్కారీ. కోయల్ కైసీ హోతీ హై? కోయల్ ఎలా ఉంటుంది అంటే కాళీ, నల్లగా ఉంటుంది. నెక్స్ట్ 8th క్లాస్. సుబహ్ కవితకే కవి కౌన్ హై? సుబహ్ కవిత కవి ఎవరు అంటే శ్రీ ప్రసాద్ గారు. జీవనకాల్, శ్రీ ప్రసాద్ యొక్క జీవనకాలం ఎప్పుడంటే 1932లో జన్మించారు, 2012లో మరణించారనమాట. మేరా సాథీ కూడా భారతీ సమ్మాన్ కిన్కి కృతియా హై? మేరా సాథీ కూడా భారతీ సమ్మాన్ అనేవి ఎవరి రచనలు అంటే శ్రీ ప్రసాద్ గారి అనమాట. మెహనత్ కర్నే వాళ్ళకు సుబహ్ కైసీ లగ్తీ హై? కష్టపడే వాళ్ళకి ఉదయం ఎలా ఉంటుంది అంటే ప్యారీ, చాలా ఇష్టం అనమాట. జగ్ సుందర్ కబ్ బంటా హై? ఈ ప్రపంచం ఎప్పుడు అందంగా ఉంటుంది అంటే సుబహ్ హోతే, తెల్లవారగానే ఈ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు వెలుగునిస్తారు, ఆ వెలుగులో మనకి అనేక రకాలైనటువంటి పువ్వులు, పక్షుల యొక్క గొంతులు, తర్వాత ఆకులు, రంగురంగుల ప్రపంచం అంతా కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. వికట కవి కౌంటే? వికట కవి అని ఎవరిని అంటారు? తెనాలి రామ్ అంటారు అనమాట. తెనాలి రామ్ని వికట కవి అని అంటారు. విజయనగర్కి రాజా కౌంతే? విజయనగర రాజ్యానికి రాజు ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయ్. శ్రీకృష్ణ దేవరాయకి సభాక నామ్ క్యా హై? శ్రీకృష్ణ దేవరాయ యొక్క సభ పేరు ఏమిటంటే భువన విజయం అని అంటారు అనమాట. అష్టదిగ్గజ్ కిన్కే ఆస్థాన్ మే థే? అష్టదిగ్గజ్ ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నారన్నమాట. అష్టదిగ్గజ్ కితనే కవి థే? అష్టదిగ్గజ్ అంటే ఎంతమంది కవులు అంటే 8 మంది. అతిథి క్యా జేబ్ మే రఖ్ లియా హై? అతిథి తన జేబులో ఏం పెట్టుకున్నారంటే సోనీకి చమ్మచ్, బంగారుపు చెంచాని తన జేబులో పెట్టుకున్నాడు. శ్రీహరికోట కహా హై? శ్రీహరికోట ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి నెల్లూరు జిల్లామే షూలూరుపేట, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి షూలూరుపేటలో ఉన్నది. శ్రీహరికోట రేంజ్కో క్యా కహతే హై? శ్రీహరికోట రేంజ్ని ఏమంటారు అంటే షార్ అంటారు అన్నమాట. శ్రీహరికోట కిస్కే లియే ప్రసిద్ధ హై? శ్రీహరికోట దేనికి ప్రసిద్ధి చెందింది అంటే రాకెట్కి ప్రయోగ ఔరు అనుసంధాన్, రాకెట్లను ప్రయోగించటము లేకపోతే పరిశోధనలు చేయటంలో ఫేమస్ అన్నమాట. సతీష్ ధవన్ కౌంతే? సతీష్ ధవన్ ఎవరు అంటే ఏక్ వైజ్ఞానిక్, ఒక శాస్త్రవేత్త. భారత సర్కార్ సతీష్ ధవన్కు కిస్ ఉపాధి ది? భారత ప్రభుత్వం వాళ్ళు సతీష్ ధవన్కి ఏ బిరుదుని ఇచ్చారు అంటే పద్మభూషణ్ బిరుదునిచ్చారు. शार को सतीश धवन अंतरिक्ष केंद्र का नाम भारत सरकार कब दिया है? షార్ని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రని భారత ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు పేరు పెట్టారు అంటే సెప్టెంబర్ 5, 2002లో ఇచ్చారనమాట. గ్రహం की परिक्रमा करने वाले ఆకాశీయ పిండం को क्या कहते हैं? గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి ఆకాశీయ పిండాలను ఏమంటారు అంటే ఉపగ్రహ అంటారు. మానవ నిర్మిత ఆకాశీయ పిండంకో క్యా కహతే హై? మనుషుల చేత నిర్మించబడినటువంటి ఆకాశీయ పిండాలను ఏమంటారంటే కృత్రిమ ఉపగ్రహ. ప్రకృతి సృష్టిలో వచ్చిన ఏమో ఉపగ్రహాలైతే మానవులు నిర్మించిందేమో కృత్రిమ ఉపగ్రహం అనమాట. हाल ही में भारत एक साथ कितने కృత్రిమ ఉపగ్రహం को अंतरिक्ष में भेजा? ఈ మధ్య కాలంలో భారతదేశం ఒకేసారి ఎన్ని ఉపగ్రహాలని ఆకాశంలో పంపించింది అంటే 104 ఉపగ్రహాలని ఒక్కసారిగా పంపించారన్నమాట. గీత్ కవితకే కవి కౌన్ హై? గీత్ కవిత కవి ఎవరు అంటే కేదార్నాథ్ అగ్రవాల్. అగ్రవాల్ కా జన్మకాల్ జీవనకాల్ కబ్ హై? ఈయన జన్మించింది 1911లో, మరణించింది 2000లో అనమాట. కేదార్నాథ్కు కౌన్సే పురస్కార్ మిలే? ఈయనకి ఎటువంటి బహుమతులు లభించినాయంటే సాహిత్య అకాడమీ, హిందీ సంస్థాన్ అనేటటువంటి బిరుదులు లభించాయి. కూడేదాన్ కితనే ప్రకార్కే హోతే హై? కూడేదాన్ అంటే డస్ట్బిన్లు ఎన్ని రంగుల్లో ఉంటాయంటే 3 అనమాట. కయి రంగుమే హోతే హై, అనేక రంగుల్లో ఉంటాయి. కయి ప్రకార్కే భీ హోతే హై అంటే అనేక ఆకారాల్లో ఉంటాయి, అనేక రంగుల్లో కూడా ఉంటాయి అన్నమాట ఈ డస్ట్బిన్లు. నష్ట నహీ హోనే వాలే కో కిస్ రంగ్ మే కే కూడేదాన్ మే డాల్తే హై? నష్టము కానటువంటి చెత్తని ఏ రంగు కూడేదానిలో వేస్తారు డస్ట్బిన్లో అంటే నీలి రంగు. అంటే పురాతన కాలంలో మనకి చాలా రకాలు ఉన్నాయి, చాలా ఆకారాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 3 రంగులు ఇస్తున్నారు. అవి ఏంటంటే నీళ్ళు, కాలే, హరే అనమాట. ఇప్పుడు నీళ్ళలో ఏమి వేయాలి అంటే నష్ట నహీ హోనే వాలే, నష్టము కానటువంటి వాటిని, నాశనం అయిపోయి భూమిలో కలవనటువంటి దాన్ని నీలే రంగులో వేయాలి. జీవాణు ఫైలానే వాళ్ళకు కిస్ రంగుకు కూడదాన్మే? జీవాణువులు వ్యాపించే అంటే హాస్పిటల్ కాటన్స్, బ్లడ్ క్లాత్లు అట్లాంటివన్నీ కూడా మనం ఏ రంగులో వేయాలంటే కాలే రంగు, నల్ల దాంట్లో వేయాలి. నష్ట హోనే వాళ్ళే కచరాకి వెళ్ళి కిస్ రంగుకో కూడదాన్?
నష్టం అయిపోయేటటువంటి దాన్ని అంటే భూమిలో కలిసిపోయేటటువంటి వాటిని దేంట్లో వేయాలి అంటే హరే రంగు దాంట్లో వేయాలన్నమాట. కోవిడ్-19 కైసి బీమారీ హై. కోవిడ్-19 ఎటువంటి జబ్బు అంటే సంక్రమిక్ అంటువ్యాధి. హర్ రోజు ఆద్మీ కితనా పానీ పీనా చాహియే. ప్రతిరోజు కూడా మనిషి ఎంత వాటర్ తాగాలి అంటే 2 से 4 లీటర్ 2 నుండి 4 లీటర్ల వరకు తాగాల్సి ఉంటుంది. స్వచ్ఛ జల్ సేవన సే క్యా హోతా హై. పరిశుభ్రమైనటువంటి నీరు సేవించడం మూలాన ఏం జరుగుతుంది అంటే రక్త సంచార్ తాపమాన్ సంతులిత హోతా హై. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే ఒంట్లో ఉన్నటువంటి వేడిని సరైనటువంటి లెవెల్లో ఉంచుతుంది అనమాట. శరీర్కో స్వస్థ ఔరు దృఢ బనానే కే లియే క్యా కర్నా హై. శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే వ్యాయామం చేయాలన్నమాట. శారీరక और మానసిక తనావ్ దూర్ కర్నే కే లియే క్యా కర్నా హై. శారీరకమైనటువంటి మానసికమైనటువంటి తనావ్ అంటే టెన్షన్స్ దూరం అవ్వడానికి ఏం చేయాలి అంటే యోగాభ్యాసం చేయాలంట. యోగాభ్యాసం. ధర్తీ కి షాన్ కవిత కే కవి కౌన్ హై. ధర్తీ కి షాన్ కవిత కవి ఎవరు అంటే పండిత్ భరత్ వ్యాస్జీ. వ్యాస్జీకి జీవన్ కాల్ కబ్ హై అంటే 1918లో పుట్టారు, 1982లో మరణించారనమాట. ప్రసిద్ధ ఫిల్మోం కే గీతకార్ కౌన్ హై. ప్రస్తుత అంటే పేరుగాంచినటువంటి సినిమా గీత రచయిత ఎవరు అంటే పండిత్ భరత్ వ్యాస్జీ అనమాట. మనిషికి ఆత్మమే కౌన్ రహతా హై. మనిషి యొక్క ఆత్మలో ఎవరుంటారు అంటే భగవంతుడు ఉంటాడు. మనిషికో కౌన్సా వరదాన్ హై. మనిషికి ఎటువంటి వరదానం లభించింది అంటే అమరత, చిరస్థాయి అనేటటువంటి అమరత్వం లభించింది. కపడే బుననే వాళ్ళకు క్యా కహతే హై. బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు అంటే జులాహా. కస్తూరి క్యా బని. కస్తూరి ఏమయ్యింది అంటే డిప్టీ కలెక్టర్ అయిందన్నమాట. కస్తూరి కౌన్సీ సంస్థకి స్థాపనకి. కస్తూరి ఏ సంస్థని స్థాపించింది అంటే కర్గే కా శిక్షణ సంస్థ. కర్గా అంటే రాట్నం అనమాట, నూలు వడకటం, అది నేర్పించేటటువంటి శిక్షణ సంస్థని స్థాపించారు. లౌహ పురుష్ కిసినే కౌన్ హై. లౌహ పురుష్ ఎవరు? లోహ పురుష్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ కా జన్మ దిన్ కబ్ హై. ఈయన ఎప్పుడు జన్మించాడు అంటే 1875 అక్టోబర్ 31 అనమాట. వల్లభ్ కే జన్మదిన్ కో కౌన్ సా దివస్ మనాతే హై. వల్లభ్ జన్మదినస్ని ఏ రోజుగా జరుపుకుంటారు అంటే రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకుంటారు అనమాట. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఇక్కడ ఇచ్చాం చూడండి బ్రాకెట్లో, అది అనమాట. అంటే అక్టోబర్ 31, 2014లో మనకి పటేల్ గారి జన్మదినాన్ని ఏకతా దివస్గా జరుపుకోవాలని రాష్ట్రం ఆమోదించిందనమాట. పహలి మహిళా అధ్యాపిక కౌంతి. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అంటే సావిత్రిబాయి ఫులే గారు. తులసీదాస్ కవిపరిచయం. రహీం యొక్క కవిపరిచయం. తులసీదాస్ ఈయన పూర్తి పేరు ఏంటంటే గోస్వామి తులసీదాస్. జీవన్ కాల్ 1530 to 1623. తర్వాత మాతాపిత ఎవరంటే తల్లి హులసి, తండ్రి ఆత్మారా దుబ్బే అనమాట. రచన ఏం వచ్చేటప్పటికి రామచరితమానసు, వినయ పత్రిక ఫేమస్. ఇక్కడ రహీం వచ్చేప్పటికి ఈయన పూర్తి పేరు అబ్దుల్ రహీం ఖాన్. ఈయన జీవన్ కాల్ వచ్చేప్పటికి 1556, మరణ వచ్చేటప్పటికి 1627 అనమాట. ఇతని తల్లిదండ్రులు సుల్తానా బేగం, బైరం ఖా. ఈయన రాసినటువంటి రచనల గ్రంథాలు ఏమిటంటే రహీం సత్సయి, బరవై నాయిక, భేద్ అనమాట. తులసి భగవాన్కి తిల్నా కిస్సేకి. భగవంతుడిని ఎవరితో పోల్చారు అంటే నావతో పోల్చారు తులసీదాస్. దోబాయి కహా రహతే క్యా కర్తే. ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అంటే రాజాపూర్ గాంలో ఉంటారు. వీళ్ళు కిసాన్ ఖేతీ కర్తే, వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు, పొలం. హెలెన్ కెల్లర్కో కిస్కి కమీ హై. హెలెన్ కెల్లర్కి ఏమి లోటు ఉందంటే దృష్టి అంటే ఆంకే నహిది, ఆవిడకి కంటి చూపు లేదనమాట. మనిషికి జీవన్ మే వరదాన్ క్యా హై. మనిషి జీవితంలో గొప్ప వరదానం ఏంటంటే దృష్టి, దేకన, ఆంక్ అనమాట, కళ్ళు. చూడటానికి కళ్ళు ఉంటే అది గొప్ప వరదానం అనమాట. మనిషి కిస్కో సమ్మాన్ నహి కర్తే హై. మనిషి దేనిని గౌరవించడు అంటే అపని క్షమత, తనలో ఉన్నటువంటి శక్తికి ఆయన గౌరవము ఇవ్వడు. అది మనకి ఏదైతే లోపిస్తుందో దాని యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది, కానీ అన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకి ఎవరికి కూడా తెలియదు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ డిఎస్సికి టెట్కి కావాల్సినటువంటి చాలా వీడియోస్ మనకి ఉన్నాయన్నమాట. సైకాలజీ కానీ, సాహిత్యం కానీ, వ్యాకరణం, తర్వాత వర్ణమాల, వీటికి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. శిక్షా సిద్ధాంతాలు కానీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.